బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని గోవధ నిషేధ చట్టం పగడ్బందీగా అమలు చేయాలని హిందూ వేదిక నాయకులు వనమ నరేంద్ర డిమాండ్ చేశారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం హిందూ వేదిక నాయకులు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ మేరకు వనమ నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా అధికారులు మీటింగ్లు పెడుతున్నారే తప్ప ఆచరణలో గోవధ యథేచ్ఛగా జరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోవధ జరగకుండా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నిర్వహించే సమావేశానికి అందరినీ ఆహ్వానించాలని కోరారు. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కి జాయింట్ కలెక్టర్ భద్రదాస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బక్రీద్ సందర్భంగా గోవుల్ని, మరి ఆ మాట మేము అనకూడదు, గోవుల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అట్లాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు మేము హరిరాయల వారు, అనిల్ బెహ్రా గారు, అలానే హిందూ చైతన్య పోరాట సమితి వారందరూ కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. దానికి జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే పీస్ కమిటీకి అందరినీ హిందూ వాదులతో పాటు ముస్లిము వాళ్ళను కూడా పిలిచి గోహత్య జరగకుండా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మేము చెప్పింది జాయింట్ కలెక్టర్ గారికి, ప్రతి సంవత్సరం కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కాకపోతే దాంట్లో ఎవరిని పిలుస్తున్నారు, మత పెద్దలను పిలుస్తున్నారా, హిందూ చైతన్య వేదికల వాళ్ళని పిలుస్తున్నారా, హిందూ పెద్దలను పిలుస్తున్నారో కూడా ఆ యొక్క సమావేశం మొదలుపెట్టేటప్పుడే అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అటు ముస్లిం పెద్దలు కానీ, లేదా గోహత్యకి కారణమైన వ్యక్తులు కానీ, లేదా ఈ యొక్క కబేలాల వాళ్ళని కానీ పిలవట్లేదనేది మా యొక్క వాదన. ఎందుకంటే మాకు హిందూ వేదికలు అనేక వేదికలు ఉన్నా కూడా ఎవరికి కూడా ఇప్పుడు సమయం దాదాపు 11 అవ్వస్తుంది, ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఆ సమావేశం వివరాలు తెలియలేదు. మరి వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి ద్వారా ఈ శాంతి చర్చలు నడుపుతున్నారు, ఎవరి ద్వారా ఈ యొక్క గోహత్య జరగకుండా చూస్తున్నారు అనేది మాకు తేటతెల్లం చేయాలని కూడా కోరుకున్నాము. అలానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ గో హత్యను ఆపుతామని, ఈ యొక్క గోవుని గోమాతగా కూడా అందరికి తీసుకొస్తామని చెప్పారు. అదే సందర్భంగా పోయిన సంవత్సరం నజీర్ గారు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ గోచలో లేకపోతే ఈ పొన్ను రోడ్లు కానీ ఇంకో చాట ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ముందు రోజే విజిట్ చేసి పోలీసు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేసి అట్లా జరగకుండా చూస్తామని కూడా వాగ్దానం చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా నజీర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క సమావేశం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. మీ అందరం కోరుకునేది ఒకటే, సర్వమతం ఒకటే ధర్మం మీద ఉన్నది కాబట్టి మేము హిందూ ధర్మం తరపున గోమాతగా పూజిస్తున్నాం కాబట్టి ఇతర మతాల వాళ్ళు కూడా దాన్ని గౌరవించి గోహత్య జరగకుండా చూడాలని కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కమిషనర్ వారికి అందరికీ కూడా